కృష్ణాన్యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ 15వ సామాన్య ఆదివారంలోనికి అడుగు పెడతా ఉంటూ వాక్యం పట్ల మన యొక్క ఆసక్తి, వాక్యం పట్ల భయభక్తి, వాక్యం పట్ల నిరీక్షణ భావం, వాక్యం మన జీవితంలో శక్తినిచ్చే మార్గం వంటిది అన్న విషయాన్ని ఈరోజు తెలియపరుస్తూ ఉంది. ఒక తండ్రి 2 కుమారులకి విత్తనాలు ఇచ్చాడు. ఒక తండ్రి 2 కుమారులకు విత్తనాలు ఇచ్చాడు. అయితే మొదటి కుమారుడు ఏం చేశాడంటే విత్తనాలు జిమ్మటానికి పొలాన్ని సంసిద్ధపరిచాడు. పొలాన్ని సంసిద్ధపరిచి దుక్కు దున్ని నీరు పెట్టి అంతా సంసిద్ధపరిచి విత్తనాలు వేశాడు. రెండో కుమారుడు కూడా విత్తనాలు తీసుకున్నాడు. రెండో కుమారుడు కూడా విత్తనాలు తీసుకుని పొలాన్ని దున్నకుండా విత్తనాలు వేశాడు. ఎవరి పంట విస్తారంగా ఫలిస్తుంది అంటారు? ఎవరి పంట ఎక్కువగా విస్తారంగా ఫలిస్తుంది అంటారు? పంట దున్నిన వాడిదే, పొలాన్ని దున్నిన వాడిదే. ఆ యొక్క విత్తనాలు వేస్తే గనక నీరు పెట్టి దానికి మంచి ఎరువు వేస్తే ఆ యొక్క పంట విస్తారంగా ఫలిస్తుంది. రెండో కుమారుడు కూడా చేశాడు. పెద్ద కుమారుడు చేసిన పనిలాగానే రెండో కుమారుడు కూడా విత్తనాలు విరజిమ్మాడు. కానీ ఇక్కడ లోటుపాటు ఏంటిది? లోటుపాటు సంసిద్ధత, తయారీతనం. ఆ విత్తనాలు జిమ్మటానికి ఆ నేలను తయారు చేయలేదు. ఎటువంటి ప్రయత్నం కూడా చేయని వాడు ఎవరో చిన్నవాడు. కృష్ణాన్యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, భూమాకాశం గతించిపోయినా కానీ నా యొక్క వాక్యము గతించిపోదని ప్రభు సెలవిస్తున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 35వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 35వ వచనము. భూమాకాశములు గతించిపోయినా కానీ నా యొక్క వాక్యము మాత్రము గతించిపోదని ప్రభు సెలవిస్తున్నాడు. చదవగలిగిన వారు చదవచ్చు. ఇవన్నీ నెరవేరటం వరకు ఈ తరంలో గతింపదాన్ని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూమాకాశములు గతించిపోవును కానీ నా యొక్క వాక్కు, నా యొక్క మాటలు ఎన్నడూ గతించిపోవు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఈనాడు ప్రత్యేక విధంగా కపర్నాము గ్రామం నుంచి వెళుతూ గలిలియా ప్రాంతానికి చేరుతున్నాడు. ఆ సందర్భంలో కపర్నాము గ్రామం అంతా కూడా ఆ యొక్క పరిస్థితిని బట్టి వ్యవసాయం చేసుకునేవారు. దేవనగరంలో కూడా చేసేది ఏంటిది? ముఖ్యమైన పని. దేవనగరంలో ముఖ్యమైన పని వ్యవసాయమే. ఇక్కడ ఎన్ని భూములు ఉన్నాయి? ఎన్ని రకాలమైన భూములు ఉన్నాయి? నిన్న ఓ పెద్ద మనిషిని అడిగితే చెప్పాడు ఎన్ని రకాల భూములు ఉన్నాయంటే ఎర్ర భూమి ఉందన్నాడు, నల్ల భూమి ఉందన్నాడు, ఇంకా రేగడి భూమి అంటున్నారు, ఇంకా రాళ్ళ భూమి అని చెప్పాడు. ఇంకేం భూమి ఉందంటారు? ఎర్రమన్ను, నల్లబన్ను, రాళ్ళ భూమి, రాగడి, ఇంకా సౌడు భూమి. ఇలా చెప్పుకుంటే చాలా భూములు ఉంటాయి. చాలా భూములు ఉంటాయి. రైతన్న వాడు ఈ భూమి మంచిదని విత్తనాలు వేసి ఆ యొక్క భూమిని సంసిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ భూమిని సంసిద్ధపరిచిన తర్వాత ఎరువు వేసి లేకపోతే నీళ్లు పెట్టి విత్తనాలు వెదజెంపుతూ ఉంటాడు. ఇది గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ విత్తేవారు ఎవరంటే యేసు ప్రభు. వాక్యం ఏంటంటే, విత్తనాలు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. విత్తేవారు యేసు ప్రభు, వాక్యం అంటే విత్తనాలు. అయితే ఆ విత్తనాలు ఎక్కడ పడాలంటే నేల మీద పడాలి. ఆ పడేటువంటి నేల ఎవరంటే మనుషులు. మనమందరం కూడా ఆ నేలతో పొలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అయితే యేసు ప్రభు చాలా వివరంగా చెప్తున్నాడు. 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా అన్న వివరణ చెప్తున్నాడు. పంట ఎవరు వేసినా కానీ పంట నాకు వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పంట నుంచి నాకు ఏమి కూడా రాకూడదని ఎవరైనా అనుకుంటారా? కష్టపడేదానికి ఎవరైనా కానీ ప్రతిఫలం ఆశిస్తూ ఉంటారు. నేను కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి తగిన ప్రతిఫలము నాకు రావాలని ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ ఆలోచించే వారు ఉంటారు. అది సహజమైనటువంటి లక్షణము, సహజమైనటువంటి నైజం. ఇక గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే విత్తనంలో తేడా లేదు, విత్తేటువంటి వాడిలో కూడా తేడా లేదు. కాకపోతే ఫలించేటటువంటి భూమిలో తేడా ఉంది. విత్తేటువంటి వాడిలో తేడా లేదు, విత్తనాల్లో తేడా లేదు. లేకపోతే తేడా ఎక్కడ ఉంది? ఫలించేటువంటి భూమిలో ఉంది. అయితే
ఈ సందర్భాన మనం అందరం కూడా గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు మనందరం కూడా దేనితో పోలుస్తున్నాడు అంటే నేలతో పోలుస్తున్నాడు. ఆ నేల ఎలా విస్తరింప చేయాలన్నది ఎవరి చేతిలో ఉంది? విత్తనాలు వేస్తూ ఉంటారు. యేసు ప్రభు చేసిన పరిచర్య వాక్యం ద్వారా పరిచర్య చేసేటటువంటి మా ద్వారా వాక్యం ప్రబోధించబడుతుంది. వినేటువంటి వారు అది వాక్యాన్ని ఎలా స్వీకరిస్తున్నారు, విత్తనం ఎలా భూమిలో పడుతుంది, ఎలా సంసిద్ధతగా తయారై ఫలితాన్ని ఇస్తామన్న వివరణ మనం అందరం కూడా ఇలా పోల్చుకుంటూ వాక్యాన్ని వింటున్నాం. చాలా శ్రద్ధగా వినేవారు ఉంటారు. ఈ సమయానికి నేను కూడా వాక్యాన్ని చెప్తున్నాను. వినేవారు ఉంటారు, విన్నవారు కూడా ఉంటారు. శరీరం ఇక్కడే ఉంటుంది, శరీరము ఇక్కడే ఉంటుంది. మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. గిద్దలూరు కూడా వెళ్ళి రావచ్చు, ఆలోచన గిద్దలూరు వెళ్ళి రావచ్చు, మార్కాపురం రావచ్చు, ఎక్కడికైనా కానీ వెళ్ళి రావచ్చు. కాకపోతే శరీరం మాత్రమే ఇక్కడే ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో లోపం అనేది ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యంలో లోపం లేదు. ఎందుకని లోపం లేదంటే, రైతు విత్తేడిన విత్తనంలో లోపం ఉండొచ్చులే కానీ దేవుని యొక్క వాక్యంలో ఎటువంటి లోపం ఉండదు. విత్తేడిన విత్తనంలో రైతు విత్తేడిన విత్తనాలకు అన్నీ కూడా సంపద రావాలని కొన్నిసార్లు ఆశపడు. కొన్ని విత్తనాలు ఫలించలేని విత్తనాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? ఉదాహరణకి వరికంకులు తీసుకోండి. వరికంకులు ఫలించిన తర్వాత అన్నీ కూడా వరికంకులుగా ఉంటాయి అంటే ఉండవు. కొన్ని తప్పలు ఉంటాయి. ఏంటంటే ఆ యొక్క తప్పలకు ఎరువు సరిగ్గా అందకపోవచ్చు, నీరు సరిగ్గా అందకపోవచ్చు. అదే మాదిరిగా వాక్యాన్ని నేను ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ సుదీర్ఘంగా 10-15 మంది ఉన్నారు. మీరు ఎలా స్వీకరిస్తున్నారన్న దాన్ని అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మీ మీద ఆధారపడి ఉంటుంది. యేసుప్రభు వాక్యాన్ని చెప్పే ప్రయత్నం, చాలామంది జనసమూహము యేసుప్రభు చుట్టూతా వచ్చేసారు. ఎందుకని? వాక్యం వినటానికి కాదు. ఎందుకంటే ఆ సమయానికి యేసుప్రభు చాలా వింతలు విశేషాలు చేస్తూ ఉన్నాడు, చాలా అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మనిషి ఏం చేస్తాడా, ఈ మనిషి ఏం చేయబోతాడా అన్న వివరణ గురించి చూడడానికి వస్తున్నాడు. కాకపోతే యేసుప్రభు చెప్పే మాటలు ఎవరో కూడా వినాలని ఆసక్తితో వచ్చిన వారు చాలా తక్కువ. ప్రభు చాలా వివరంగా చెప్తున్నాడు. వినుటకు వీలున్న వారు వినుగాక, చెవులున్న వారు వినుగాక అని ప్రభు చాలా వివరంగా చెప్తున్నారు. ఇంతమంది కూర్చున్నారు, వాక్యం వినేవారు ఉంటారు, విన్నవారు ఉంటారు. కొంతమంది రేపు రోజు ఏం చేయాలని ఆలోచన తాపత్రయపడేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ప్రభు చాలా వివరంగా చెప్తున్నాడు. ఏంటంటే వినుటకు వీలున్న వారు వినుగాక, చెవులున్న వారు వినుగాక. ఈ యొక్క వాక్యం యేసు ప్రభువు 7 మార్లు ఉపయోగించాడు. ఆయన మరణం చెందక ముందు 7 మార్లు ఉపయోగించాడు. ఎందుకని ఉపయోగించాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి పట్ల ఈ యొక్క వాక్యాన్ని దేవుడు యేసు ప్రభు ఉపయోగించాడు. అయితే పునరుత్థానం తరువాత కూడా 8 సార్లు ఈ యొక్క వాక్యాన్ని యేసు ప్రభు ఉపయోగించాడు. వినుటకు వీలున్న వారు వినుగాక. ఈ సందర్భాన్ని ఎందుకు ఉపయోగించాడంటే, యేసు ప్రభువుకి విరోధిగా వచ్చే వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు చెంత నుంచి వాక్యాన్ని వినేటువంటి వారు తీసుకుని పోయేవారు ఉంటారు. యేసు ప్రభు యొక్క సేవకులు కావచ్చు, యేసు ప్రభు యొక్క విశ్వాసులు కావచ్చు, యేసు ప్రభువుకు విరోధంగా ఉండే వారందరూ కూడా యేసు ప్రభు నుంచి తీసుకుని పోయేవారు చాలామంది వస్తూ ఉంటారు. 1వ కీర్తన 3వ వచనం చదవండి. 1వ కీర్తన 3వ వచనం. వాక్యం వినేటువంటి వాడు ఎలా నాటబడి ఉంటాడు అంటే, ఏరు చెంత నాటబడిన వాళ్ళలాగా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు ఏటు ఒడ్డున నాటబడిన సకాలంలో పండునిచ్చు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటి విజయము బడియను. వాక్యం విన్నటువంటి వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఇలా ఏటు ఒడ్డున అంటే నది ఒడ్డున నాటబడిన చెట్టు వంటి వాడు. అది ఆ నది ఒడ్డున నాటబడిన చెట్టు ఏ కాలంలోనైనా కానీ దాని యొక్క ఆకులు పచ్చగానే ఉంటాయి, నీరు సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క విశ్వాసం మీద ఆధారపడిన వారి యొక్క జీవితము ఇలా ఉంటుందని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పరిచర్య ఎవరు తీసుకున్నారు? వాక్యం వెదజల్లటానికి పితా, పుత్ర, పవిత్రాత్మ అని నా యొక్క వాక్యాన్ని ప్రపంచం అంతటా వ్యాపించమని ఆ యొక్క వాక్యాన్ని బోధించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎవరికి? శిష్యులకి ఇచ్చాడు.
తదుపరిగా ఎవరికి ఇచ్చాడు? విశ్వాసులకు ఇచ్చాడు. మన యొక్క కుటుంబ పరిధిలో ఎవరికి ఇచ్చాడు? తల్లిదండ్రులకి ఇచ్చాడు. తల్లిదండ్రులకి ఆ వాక్యాన్ని పిల్లలకు బోధించమని ఆ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. మాకు ఇచ్చాడు, విశ్వాసాన్ని సువార్త ప్రకటించే వారికి ఇచ్చాడు. కుటుంబ పరిధిలో ఎవరికి ఇచ్చాడంటే తల్లిదండ్రులకి. మేము చేసే ప్రయత్నం మీరు చేస్తున్నాం, మరి తల్లిదండ్రులు చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదన్నది ఒక ప్రశ్నార్థకం. తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నము చేస్తున్నారా లేదన్నది ప్రశ్నార్థకం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ పౌలు చాలా వివరంగా చెప్తూ ఉంటాడు. ఏంటంటే, నేను మొక్కను నాటాను, అపోలో నీరు పోసాడు, కాకపోతే దానికి ఎదుగుదలనిచ్చేది ఎవరు? నేను మొక్కను నాటాను, పౌలు మొక్క నాటాడు, అపోలో నీరు పోసాడు, దానికి ఎదుగుదలనిచ్చేది ఎవరు? ఎదుగుదలని రైతన్నవాడు విత్తనాలు నాటిన తర్వాత అన్నీ చేస్తూ ఉంటాడు, దుక్కు దున్ని నీరు పెట్టి అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ దానికి ఎదుగుదల ఇచ్చేది ఎవరు? ఎదుగుదల ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ ఎదుగుదల ఇచ్చేది దేవుడు మాత్రమే. ఆ ఎదుగుదల దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ఎంతగా లోతుగా నువ్వు నాటబడతావో దేవుళ్ళలో, అంతగా దేవుడిని ఫలించే మాదిరిగా ఏటు ఒడిన నది ఒడిని నాటబడిన చెట్టు వలె నీ యొక్క జీవితం సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అపోలో పౌలు నాటాడు, అపోలో నీరు పోసాడు, కాకపోతే ఎదుగుదలను ఇచ్చేది దేవుడు. ప్రతి నిమిత్తాన్ని ఈరోజు యేసు ప్రభు విత్తువాని యొక్క ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. విత్తువాడు ఒక ఉపమానాన్ని చెప్తే ప్రయత్నంలో విత్తనం విత్తేవాడు మార్గ మధ్యాన పోతా ఉన్నాడు. ఒకటి మార్గ మధ్యాన విత్తనాలు విత్తాడు, అదే మాదిరిగా రాళ్ళ పొదల్లో ఉన్న ఆ యొక్క పరిస్థితిలో ఉన్నాడు. నేల మీద విత్తనాలు వెదజల్లాడు, ముళ్ళ పొదల్లో విత్తనాలు వెదజల్లాడు, అదే మాదిరిగా మంచి నేల పైన కూడా విత్తనాలు వెదజల్లాడు. అయితే ఈ 4 రకాలమైన నేలకు 4 రకాలమైన అర్థాలు చేకూర్చే మాదిరిగా 4 రకాలమైన మనుషులు కూడా ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏంటంటే, దేవుడు అన్న వాడు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ ప్రణాళిక నిమిత్తం ఆ రక్షణ ప్రణాళిక ఉందన్న వివరణ చెప్పడానికి వచ్చింది యేసు ప్రభు. అదే మాదిరిగా ఆ యొక్క వాక్యం అనేటువంటి రక్షణ ప్రణాళిక నిమిత్తము ఫలింప చేయాలి. మనలో ఆత్మ అనేది సహాయపడుతుంది. ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యం ఫలింప చేసే మాదిరిగా మన యొక్క జీవితంలో సహాయపడుతూ ఉంటుంది. కృష్ణ యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం, పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాంలే, కానీ విత్తనాలు వెదజల్లటం లేకపోతే దాన్ని మొలకెత్తే మాదిరిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే ప్రయత్నంలో ఆ వెదజల్లే ప్రయత్నం కూడా ఈరోజు తగ్గిపోయింది. ఈరోజు విత్తనాలు ఎవరు విత్తుతున్నారు? ఎవరైనా కొన్ని వీడియోలు చూస్తుంటే కనుక విత్తనాలు కొన్ని యంత్రాలు ఆ యొక్క విత్తనాలు నాటడానికి అవకాశాన్ని కూడా ఇవ్వట్లా. ఏమి ఉపయోగిస్తున్నారు? యంత్రాలు ఉపయోగిస్తున్నారు. యంత్రాలు నాటడానికి ఉపయోగిస్తున్నారు. యంత్రాలు మళ్ళీ ఆ యొక్క నూర్చడానికి, పంట వచ్చిన తర్వాత మళ్ళీ రైతులు పనులు చేస్తున్నారా? రైతులు కానీ లేకపోతే పనులు చేసేవారు ఈరోజు పనులు చేస్తున్నారంటే, ఆ పంట వచ్చిన సమయాన్ని కూడా ఎవరు చేస్తున్నారంటే యంత్రాలు పనులు చేస్తున్నాయి. శ్రమ చేసే వారి యొక్క శ్రమ కోల్పోతుంది, రైతు యొక్క గుర్తింపు కోల్పోతుంది. ఇలా పంటకి రైతుకి పని చేసే వారికి ఎటువంటి సంబంధం లేకుండా పోతా ఉంది. గమనించాల్సిన విషయం. వాక్యం బోధిస్తూ ఉన్నా, వాక్యం చెప్పేవా, నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ వాక్యమే. దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఎవరు బోధించినా కానీ ఒకే వాక్యము బోధిస్తూ ఉంటారు. కాకపోతే ఈ సంబంధం ఎలా తెగిపోతుందా అని, ఈ సంబంధం ఎలా విడిపోతుందన్న వివరణ ఈ యొక్క విత్తువాని యొక్క ఉపమానం ద్వారా తెలియపరుస్తున్నాడు. మొట్టమొదట విత్తువాని యొక్క ఉపమానం చెప్పడం ద్వారా మొట్టమొదట రోడ్డు మధ్యన విత్తనాలు వెదజల్లాడు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక రైతు అన్నవాడు రోడ్డు మీద విత్తనాలు వెదజల్లుతాడా? రోడ్డు మీద ఎవడో కూడా, మార్గం మధ్య ఎవడో కూడా విత్తనాలు వెదజల్లడు. ఎందుకని? అటువంటి వారిని ఎలా పరిగణిస్తాం? ఒక మూర్ఖులుగా పరిగణిస్తాం. ఎందుకంటే అక్కడ ఎవరో కూడా పంట వస్తుందని ఆశపడరు. ఎందుకంటే ఎవరైనా కానీ నడుస్తూ ఉంటారు, దాన్ని దున్నరో లేకపోతే నీరు పెట్టరో, ఎవరో కూడా ఏ ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, నేల మీద వాక్యం విత్తనాలు జిమ్మారు, రాళ్ళ మధ్య
విత్తనాలు చిమ్మారు. అదే మరి ముళ్ళ పొదల్లో కూడా విత్తనాలు చిమ్మారు. మంచి నేల మీద కూడా విత్తనాలు వెదజల్లారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క కృప అందరూ కూడా సమానంగా ఇవ్వబడింది. దేవుని యొక్క కృప అందరూ కూడా సమానంగా, ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా సమానంగా ఇవ్వబడింది. అది రోడ్డు మీద అవ్వచ్చు, లేకపోతే ముళ్ళ పొద కావచ్చు, రాళ్ళ మీద కావచ్చు, మంచినీళ్ళ మీద కావచ్చు, అందరూ కూడా సమానంగా ఇవ్వబడింది. అది ఎలా తీసుకున్నావో అన్న అది వివరణ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంది. మన హృదయం అనేది నేలతో పోలుస్తున్నాడు ప్రభు. హృదయం అనేది నేలతో పోలుస్తున్నాడు. కృష్ణాందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు విత్తనాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు. మన హృదయాన్ని మట్టితో పోలుస్తున్నాడు. విత్తేయని వారు యేసుప్రభు, సువార్తకు బోధకులు లేకపోతే పరిచర్య చేసే వారందరూ కూడా విత్తేవారు. మొట్టమొదట మార్గ మధ్య పోయేటువంటి నేల మీద ప్రభు వాక్యాన్ని విస్తరింపచేశాడని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మొక్క విత్తనం నాటిన తర్వాత మొక్క లోనికి చొచ్చుకుపోవడానికి అవకాశము లేదు. విత్తనం అనేది లోనికి చొచ్చుకుపోవడానికి అవకాశం. ఎందుకని మార్గ మధ్య మనం విత్తనాలు విత్తితే మొక్క అనేది దానికి ఫలించే అవకాశం ఉంది. కాకపోతే లోనికి చొచ్చుకుపోదు. ఎందుకని అంటారు? రోడ్డు మీద విత్తనం వేస్తే విత్తనం ఫలించినా కానీ లోనకు చొచ్చుకుపోయే అవకాశం ఉండదు. ఎందుకని అంటారంటే ఆ యొక్క రోడ్డుకు పోయే మార్గం చాలా గట్టిగా ఉంటుంది. వాక్యం వినేటువంటి వారు ఉంటారు, కానీ దాన్ని హృదయంలో స్వీకరించే వారు ఉండలేకపోతారు. ఎందుకంటే వారి హృదయము కఠినంగా ఉంటుంది. హృదయం అనేది కపట కేంద్రంగా ఉంటుంది. చాలా కఠినంగా ఉండేవారు ఉంటారు. వాక్యము ఎంత చెప్పినా కానీ లోనకు చొచ్చుకుపోయే మాదిరిగా అవకాశం లేకుండా పోతుంది. రోడ్డు మీద వేసేటువంటి విత్తనం వలె కొంతమంది ఇలా ఉంటారు. వాక్యం ఎన్ని విధాలుగా ప్రబోధించినా కానీ లోనకు చొచ్చుపోని విధంగా రోడ్డు మీదతో పోల్చిన వారిగా కఠినమైన హృదయాలు ఉండేటువంటి వారు ఇలా పోల్చబడుతూ ఉంటారు. రెండవదిగా విత్తనము ఎక్కడ విదజల్లారంటే రాళ్ళ మధ్య కొంత మన్ను ఉంటుంది, కొంత మట్టి అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ఇటువంటి భూమిలో కూడా విత్తనాలు విదజల్లడానికి ఎందుకని ఈ యొక్క ఉదాహరణ తీసుకున్నాడంటే జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. రాళ్ళు అనేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్న వివరణ చెప్తున్నాడు. ఏంటంటే వాక్యం విన్నప్పుడు చాలా వినసంపుగా ఉంటుంది. నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ వినసంపుగా ఉంటుంది. లేకపోతే మీరు చదివినా కానీ చాలా వినసంపుగా ఉంటుంది. కానీ వాక్యాన్ని చాలా త్వరగా స్వీకరిస్తారు. చాలా ఇష్టపడే మాదిరిగా దాన్ని తీసుకుంటూ ఉంటారు. కాకపోతే రాళ్ళనేటి కష్టాలు, రాళ్ళనే ఇబ్బందులు, రాళ్ళనే శోధన వచ్చినప్పుడు మనం ఫలింప చేయలేక మాదిరిగా ఉండిపోతూ ఉంటాం. కృష్ణాందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ, ఎన్ని అవకతవకలు వచ్చినా కానీ ప్రభు యొక్క వాక్యం నాలో ఫలింప చేసే మాదిరిగా ఎలా ఉండాలంటే, కష్టాలు వచ్చినా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ, ఉదాహరణకి యేసు ప్రభు సిలువ అనేది వేదన వస్తుందనే విషయం తెలుసు. అయినప్పుడు కూడా ఆ యొక్క సిలువను చూసి యేసు ప్రభు పారిపోలా. ఆ సిలువను తీసుకున్నాడు. ఆ సిలువ వెనుక ఉన్నటువంటి ప్రతిఫలాన్ని, దానివల్ల వచ్చేటువంటి మన సొంత లాభాన్ని మనకే ఇచ్చాడు. ఆ యొక్క లాభం ఏంటి? స్వర్గానికి వెళ్ళే అవకాశాన్ని మనం అందరూ కూడా పాపాన్ని విముక్తి పరచి మనందరం కూడా పరిశుద్ధులుగా చేసి ఆ యొక్క స్వర్గలోకానికి పోయే అవకాశాన్ని మనందరూ కూడా యేసు ప్రభు అందించాడు. జీవితంలో కూడా ఈ రాళ్ళనేటి కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం స్వీకరించిన తర్వాత నేను నిష్టగా జీవించాలి, నేను నిజంగా ఎప్పుడూ కూడా నిజమే చెప్పాలి, నేను ఎప్పుడూ కూడా మంచి మనిషిగా జీవించాలని ఆశాభావంతో ఉంటాం. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు మోసగించే మాదిరిగా ఉండాల్సి వస్తుంది. మన జీవితాలు అలా ఉన్న ప్రయత్నంలో కూడా నువ్వు నిలదొక్కుని జీవించగలిగితే కనుక నువ్వు ఆ రాళ్ళ ప్రాంతంలో కూడా నువ్వు ఫలింప చేయవచ్చు. రాళ్ళ ప్రాంతంలో కొంత భూమి అనేది ఉంటుంది, ఆ భూమిలో కూడా నువ్వు ఫలింప చేయవచ్చు. కానీ రాళ్ళు అనేటువంటి శోధనలు, అనేటువంటి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆ యొక్క శోధన లోనైపోతే కనుక వేరనేది లోనకి
చొచ్చుకుపోదు. మన జీవితం అనేది వాక్యంలో బలపడదు. ఈ మూడో వివరణ, యేసు ప్రభు యొక్క విత్తనాలు ఎక్కడ వెదజల్లాడంటే ముళ్ళ పొదల్లో యొక్క విత్తనాలు వెదజల్లాడు. ముళ్ళ పొదల్లో వెదజల్లే ప్రయత్నంలో విత్తనం మొలకెత్తడానికి చాలా అవకాశం ఉంటుంది. అవకాశం నిమిత్తమై పంట కూడా వచ్చే సమయానికి పంటను అణగద్రొక్కే పని ఏది చేస్తుందంటే ముళ్ళు చేస్తుంది. ముళ్ళు పంటను అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో విశ్వాసంతో బలపడే వారు చాలామంది ఉంటారు. సంఘంలో వాక్యం విని బలపడే వారు ఉంటారు. కాకపోతే సంఘాన్ని విభజన చేసేవారు, సంఘాన్ని ముక్కలు చేసేవారు చాలామంది కూడా ఉంటారు. ఈ నిమిత్తాన మనమందరం కూడా సంఘం బలపడుతుందన్న ప్రయత్నంలో సంఘ విభజన చేసేవారు ఈ ముళ్ళతో పోల్చబడుతూ ఉంటారు. గమనించాల్సిన విషయం, సంఘాన్ని ఎవరైనా కానీ విభజన గురి చేసిన వారు అందరూ కూడా దేవుని యొక్క శిక్షకు పాత్రులు అవుతారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయితే మన యొక్క హృదయంలో కూడా వాక్యాన్ని స్వీకరించినప్పుడు కూడా ఇటువంటి ముళ్ళనేటువంటి స్వభావాలు మనందరూ కూడా ఉంటాయి. ఏంటంటే, వాక్యం స్వీకరిస్తున్నాం కాబట్టి వాక్యం స్వీకరించడం వల్ల నాకు లాభం ఏంటి, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల సంపద ఏంటి, దానివల్ల వచ్చిన ప్రతిఫలము ఏంటని ఆలోచించేవారు కూడా ఉంటారు. దేవుని యొక్క వాక్యం స్వీకరించడం వల్ల నాకు ఇది వస్తుపరంగా వచ్చే లాభం ఏంటి, లేకపోతే డబ్బు పరంగా వచ్చే లాభం ఏంటని అనుకునే వారు చాలామంది ఉంటారు. ఇది గమనించాల్సిన ఒక విషయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, దైవిక కార్యక్రమాలు ఇలా దేవుని యొక్క వాక్యం వినటం వల్ల నాకు వచ్చే లాభం అనుకున్న వారు ఎవరితో పోల్చబడతారు? వ్యాపారవేత్తలతో పోల్చబడిన వారుగా ఉంటారు. నా యొక్క దేవుని యొక్క దేవాలయము వ్యాపార స్థలంగా మార్చొద్దని ప్రభు చెప్తాడు. యేసు ప్రభు చాలా వివరంగా చెప్తాడు. నా యొక్క దేవాలయంని వ్యాపార స్థలంగా మార్చొద్దని. ఆ యొక్క వ్యాపారం చేసే ప్రయత్నంలో చాలామంది యెరూషలేము దేవాలయం యందు పావురాలు కావచ్చు, లేకపోతే గొర్రెల మందలు కావచ్చు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మారిస్తే కనుక దాన్ని ప్రతిఫలంగా, దాన్ని అనుగుణంగా వచ్చేటువంటి దేవుని యొక్క శాపానికి మనం అందరం కూడా పాత్రలం అవుతాము. ఈ ముళ్ళు అనేటువంటి ఇవన్నీ కూడా మనం ఎలా పరిగణిస్తూ ఉంటామంటే, ఈ వాక్యం ఏంటి వల్ల నాకు వచ్చే లాభం ఏమీ కూడా లేదు కాబట్టి ఫలితం వచ్చే అవకాశం ఉంది. వాక్యం ముళ్ళ పొదల్లో నాటబడినప్పుడు కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆ ఫలితాన్ని ఎదిగే ప్రయత్నం ముళ్ళు అనేవి చొచ్చుకుపోయి ఫలాన్ని ఇచ్చే మాదిరిగా లేకుండా చేస్తాడు. సంఘంలో కూడా చేసేది అదే. విశ్వాసంతో బలపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విభజన ద్వారా కావచ్చు, లేకపోతే సంఘాన్ని సగం ఇటు విభజన చేసేవారు ఉంటారు. ఇలా చేయడం ద్వారా దేవుని యొక్క రాజ్యానికి మనం అందరం కూడా విరుద్ధంగా జీవిస్తున్నాం అన్న దానికి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. నాలుగో భూమి మంచినేల. ఈ మంచినేలలో ఎవడైనా కానీ భూమిని దున్నుతాడు, నీరు పెడతాడు, మరి ముఖ్యంగా ఎరువులు వేసి అన్నీ కూడా క్రమపరిచి మంచి విత్తనాలు విత్తితే మంచి ఫలము ఆశిస్తూ ఉంటారు. దీని గుర్తుగా ఎవరంటారంటే, ఎటువంటి దురుద్దేశం లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా, సహృదయ భావంతో దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క దేవాలయం పట్ల చేసే పనులందరూ కూడా ఈ యొక్క మంచి నీళ్ళలో నాటబడిన వారిగా దేవుడు పోలుస్తున్నాడు. వారి యొక్క జీవితము ఫలప్రదం అవుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ 100 అంతులుగా, 60 అంతులు, 30 అంతులుగా ఫలప్రదం అవుతుందని ప్రభు చాలా సావధానంగా చెప్తున్నాడు. అయితే మనం గమనించాల్సిన ఒక విషయం, మీరు ఏమైనా అనుకోండి, ఏంటంటే దేవుని యొక్క వాక్యము భూమాకాశం గతించిపోయినా కానీ నా యొక్క వాక్యం మాత్రము గతించిపోదని ప్రభు చాలా వివరంగా చెప్తున్నాడు. మొట్టమొదటి నేల ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది. వీళ్ళని ఎవరితో పోలుస్తున్నాడంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళన్న వారు ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క వాక్యం, యేసుప్రభు అన్నాడు వాక్య రూపంలో వచ్చారు కదా. యేసుప్రభు యొక్క వాక్యం ఎవడు కూడా ధర్మశాస్త్ర బోధకుడు కావచ్చు, పరిసయ్యుడు కావచ్చు, సదుకేయుడు కావచ్చు, వీడెవ్వడు కూడా దేవుని యొక్క వాక్యం, యేసుప్రభు యొక్క వాక్యం విన్నవాడు ఎవ్వడు కూడా లేడు. కానీ వారి జీవితం ఎలా తయారైంది? ఎటువంటి ఉపయోగం లేని వారిగా వారి యొక్క జీవితము తయారైంది. ఆ యొక్క రోడ్డు మీద వేసినట్టు విత్తనాలు పోలి ఉన్న వారిగా ఈ పరిసయ్యులు. రెండవ నేల ఎటువంటి నేల?
రెండవ నేల ఎటువంటి రాళ్ళ మీద వేసిన విత్తనాలు, రాళ్ళ మీద వేసినటువంటి విత్తనాలు ఏంటంటే ఈ రాళ్ళ మీద వేసిన విత్తనాలు ఎలా పోల్చిన వారంటే యూదా ఇస్కరియోతు. ఎవరు ఈ యొక్క యూదా ఇస్కరియోతు? ఎవరు ఈ యొక్క యూదా ఇస్కరియోతు? యూదా ఇస్కరియోతు ఎవరంటే దేవుని యొక్క వాక్యము యేసు ప్రభు యొక్క శిష్యులతో సమానంగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఎంతమంది శిష్యులు? 8 మంది శిష్యులు, 12 మంది. అవినాష్ చెప్పాడు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు యూదా ఇస్కరియోతు. ఏం చేశాడు ఈ యొక్క యూదా ఇస్కరియోతు? ఏం చేశాడు యూదా ఇస్కరియోతు? ఏం చేయలేదా? ఏదో చేశాడు. యూదా ఇస్కరియోతు ఏదో చేశాడు. 12 మంది శిష్యులతో సమానంగా దేవుని యొక్క వాక్యం విన్నాడు యూదా ఇస్కరియోతు కూడా. కానీ చేసిన పని ఏంటంటే ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు కూడా యేసు ప్రభువుని ఇన్ని నాణ్యాలకు అమ్మేశాడు. ఎన్ని నాణ్యాలకి? 30 నాణ్యాలకు అమ్మేశాడు. ఎవరికి అమ్మేశాడు? ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు, వీళ్ళందరికీ, ప్రధాన అర్చకులకు యేసు ప్రభువుని 30 నాణ్యాలకి ఎవరు అమ్మేశారు? యూదా ఇస్కరియోతు అమ్మేశాడు. వాక్యాన్ని సావధానంగానే విన్నాడు, అందరితో సరిసమానంగా విన్నాడు. కాకపోతే రాళ్ళనేటువంటి శోధనలు వచ్చేసరికి, రాళ్ళనే ఆకర్షణ వచ్చేసరికి యూదా ఇస్కరియోతు అమ్ముడు పడిపోయాడు. మనం కూడా కొన్నిసార్లు ఇలాగే ఉంటాం అనుకుంటాం. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం స్వీకరించినప్పుడు కూడా చాలా ఆసక్తితో స్వీకరిస్తూ ఉంటాం. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టేసి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయే మాదిరి యూదా ఇస్కరియోతుతో ఉంటాం. పోల్చినట్టు వారిగా మన జీవితాలు ఉంటాయి. మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. మూడో నేల ఎటువంటి నేల అంటే ముళ్ళ పొదల్లో నాటిన నేల. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 22వ వచనం. ఏంటంటే ఇక్కడ ఒక యవనస్తుడు, చాలా ధనికమైనటువంటి యవనస్తుడు, నువ్వు నన్ను అనుసరించాలంటే నీకున్నదంతా కూడా విడిచిపెట్టి నన్ను అనుసరించమంటే ఆ యొక్క యవనస్తుడు ధనికమైన యవనస్తుడు ఏం చేశాడంటే ఉన్నటువంటి సంపదలు కావచ్చు, ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, విడిచిపెట్టడానికి చాలా కష్టతరంగా ఉండి రాలేకపోయాడు. చదవగలిగిన వారు చదవచ్చు. 19వ అధ్యాయం మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 22వ వచనం. ఆ యవనస్తుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కష్టతరం ఏంటంటే దేవుని యొక్క వాక్యం దేంతో పోల్చాడంటే సంపదతో పోల్చాడు. వ్యాపార స్థలంగా మార్చకూడదు. ఈ యొక్క వాక్యం అనేది వ్యాపారంగా ఉపయోగించకూడదని ఈ యొక్క యవనస్తులతో పోలుస్తూ ఉన్నాడు. ఇది గ్రహించాల్సినటువంటి నాలుగో విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విస్తారంగా ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే యూదా ఇస్కరియోతు మినహాయించి 11 మంది శిష్యులు కూడా వారి యొక్క ప్రాణాలు లెక్క చేయాల, వారి యొక్క జీవితాలను లెక్క చేయాల, వారి కుటుంబాలని లెక్క చేయాల, వారి స్థితిగతులను లెక్క చేయాల, అన్నీ కూడా వదిలివేసి స్వార్థ పరిచర్య నిమిత్తమే వారి ప్రాణాలను వెచ్చింపచేశారు. స్వార్థ నిమిత్తమే వారికి ఉన్నదంతా కూడా కష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అన్నీ కూడా వెచ్చింపజేసి ఫలింపచేసే మాదిరిగా దేవుని యొక్క వాక్యానికి సహాయపడిన వారు ఎవరయ్యా అంటే ఇక అపోస్తులు. వారి జీవితాలలాగా మన జీవితాలు ఉన్నాయా లేదని ఒక ఆత్మ పరిశీలన. మొదటి పట్టణంలో చాలా వివరంగా చెప్తున్నాడు. వాన వలె మంచు వలె, వాన ఎలా కురుస్తుందో మంచు ఎలా కురుస్తుందో ఆకాశం నుంచి పడే ప్రయత్నంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనంలో వాన మంచు పడే ప్రయత్నంలో అది పడకుండా తిరిగి వెళ్తుందా? ఒక చినుకు పడే ప్రయత్నం అది పడకుండా తిరిగి వెళ్ళిపోద్దా? వర్షం ఎలా పడుతుంది? వర్షం పడడానికి కారణం ఏంటి అక్షిత? ఈ భూమి మీద ఉన్నటువంటి చెరువులు కావచ్చు, లేకపోతే కాలువలు కావచ్చు, ఆ కాలువలో ఉన్న నీరు ఆవిరైపోయిన తర్వాత మేఘాల రూపంగా మార్చుకుని ఆ యొక్క మేఘంలో నుండి వర్షం అనేది వస్తూ ఉంటుంది. పడే వర్షాన్ని ఎవరైనా ఆపగలరా? పడే వర్షాన్ని ఎవరు కూడా ఆపలేరు. అదే మాదిరిగా దేవుని యొక్క వాక్యం ప్రబోధించే ప్రయత్నంలో ఇలాగే ఉంటుంది. పడే వర్షం నేల మీద పడాలి, సారవంతం చేయాలి, దాన్ని తడపాలి, దాన్ని 100 అంతలు 60 అంతలుగా ఫలప్రదము చేయాలి. దేవుని యొక్క వాక్యము మేము
ప్రబోధించే ప్రయత్నం అందరికి కూడా ఇవ్వబడతా ఉంది. ఎవడో కూడా దీనికి అడ్డుకోడగా నిలబడలేడు. ఎవడో కూడా దీన్ని ఆపాలనే ప్రయత్నంలో, ఓ మంటను ఆర్పాలనే ప్రయత్నంలో ఎంతమంది చేసే ప్రయత్నంలో దాన్ని ఇంకా చెలరేగే అవకాశము మంటకు ఉంది. అదే మరి దేవుని యొక్క వాక్యము మంటతో పోల్చడం జరుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం మేము విన్నాం కదా, దాన్ని ప్రకటింప చేసే మాదిరిగా మా యొక్క హృదయము తప్పించిపోతుందని ఎమ్మావు మార్గంలో నడిచిపోయిన శిష్యులు చెప్తూ ఉన్నారు. మేము విన్నది, మేము చూసినది మేము చెప్పలేక ఉండలేకపోతున్నాం, మా యొక్క హృదయాలు తప్పించిపోతున్నాయన్న వారిగా వారు చెప్తూ ఉంటారు. కృష్ణాన్ని ఎందుకు క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాన పడుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యము పడుతూ ఉంటుంది. కాకపోతే దాన్ని స్వీకరించే వారు మనం ఎటువంటి నేలగా ఉన్నాము, రోడ్డు మీద చేసిన విత్తనం వలె ఉన్నామా, లేకపోతే రాళ్ళ మీద వేసిన విత్తనం వలె ఉన్నామా, లేకపోతే ముళ్ళ పొదల్లో వేసే విత్తనం వలె ఉన్నామా, లేకపోతే మంచి నీళ్ళ వేసిన విత్తనం వలె ఉన్నామా అనేది ఒక ఆత్మ పరిశీలన. విత్తనంలో తేడా లేదు, విత్తువాణి యొక్క పనిలో తేడా లేదు. కాకపోతే ఎక్కడ తేడా ఉందంటే, ఎక్కడ తేడా ఉంది దాన్ని స్వీకరించే వారి యొక్క మనస్తత్వంలో తేడా ఉంది. మన యొక్క హృదయంలో లోటుపాటు ఉంది. ఆ లోటుపాటును మనం సవరించుకోగలిగితే కనుక 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా మనమందరం కూడా ఫలప్రదమయ్యేటువంటి అవకాశము దేవుడు మనకి అందిస్తున్నాడు అనే వివరణ ఈనాడు మన ఈ యొక్క ఆదివారం మనందరం కూడా సెలవిస్తూ ఉంది. ఈ నిమిత్తాన్ని మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం పట్ల అచంచలమైన విశ్వాసంతో ఎదిగే అవకాశాన్ని దేవుడు మనకు సమృద్ధిగా ఇవ్వాలని, నిండైనటువంటి కృపావరాలను మనకు అందింపచేయాలని ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య పూజ పాలు పంచుకుందాం.